జపాన్ లో భూకంపం తరచుగా జపాన్ లో భూకంపాలు వస్తున్నాయనే విషయం అయితే మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు భూకంపంతో పాటు అక్కడ ఉన్నటువంటి దీవులలో ఏదైతే సముద్రం ఉందో ఆ సముద్రము అలలు ఒక సునామీ వలె జనావాసాల మీదకి ఎగసి పడుతున్నాయనే విషయాన్ని అయితే మనకైతే తెలుస్తుంది. జపాన్ తీరానికైతే భారీగా తిమింగలాలు కొట్టుకు వస్తున్నాయి. కనీసం 4 తిమింగలాలు చీబాలోని తదేమా తీరానికైతే వచ్చినట్లు జపాన్ మీడియానైతే పేర్కొంది. రష్యాలోని కామ్చట్కా దీవుల్లో భారీ భూకంపం వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అక్కడి వాళ్ళు. ఉత్తర జపాన్ లో ఉన్న ఇషినోమాకి తీరం వద్దనైతే సుమారుగా 50 మీటర్లకు పైన ఎత్తులో అలలైతే ఎగిసిపడుతున్నాయి. చీబా ప్రావిన్స్ లోని కుజుకూరి బీచ్ దగ్గర ఉన్నటువంటి నదిలోకి సునామీ అలలు వస్తున్న వీడియోనైతే చాలా వైరల్ అవుతుంది. తొలి సునామీ అలలు చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో భారీగా సునామీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రావిన్స్ అధికారులు చెబుతున్నారు. భూకంపం వచ్చిన ఒక్క రోజు తర్వాత కూడా భారీ సైజులో ఉండేటువంటి సునామీలు తీరాన్ని తాకే ప్రమాదం ఉన్నట్లు జపాన్ వాతావరణ శాఖనైతే వెల్లడించింది. సునామీలను పరిశీలిస్తున్నామని వాటి నుంచి రిస్క్ ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సునామీలు అకస్మాత్తుగా అటాక్ చేస్తున్నాయని వార్నింగ్ ఇస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.